నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఫార్ అంటే ఏంటో చూడబోతున్నాం. ఫార్ అసలు మనం ఎందుకు వాడతాం అన్నది కూడా చూద్దాం. ఫార్ అన్నది మనం లూప్ అండి. అది లూప్ అంటే నేను మీకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లూప్ అంటే మనం ఒక పని చెప్పామనుకుందాం. ఒక పనిని మళ్ళీ 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 ఒక 100 సార్లు నాకు లేకపోతే ఒక 50 సార్లు నేను చెయ్యాలి అంటే దాన్ని లూప్ అంటామండి. ఓకేనా. లూప్ అంటే ఏంటి? అందులోనే మళ్ళీ 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 తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా తిరగడాన్ని లూప్ అంటాం. అసలు మనం ఇది ఎందుకు వాడాలి అసలు అని అంటే నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాయ్ అని ఉంది. ఓకేనా. మీరు ఈ హాయ్ ఎవరికైనా ఒక 100 సార్లు చెప్పాలి హాయ్ అని. ఓకేనా. సో అప్పుడు ఎలా చెప్పాలి అన్నప్పుడు మనకి లూప్ ఎంటర్ అవుతుందండి. ఎందుకంటే ప్రతిసారి మీరు కన్సోల్ డాట్ లాగ్ హాయ్ అని 100 సార్లు రాసుకోలేరు కదా, కానీ రాసుకుంటాం. అదే ఫార్ వచ్చినప్పుడు మీరు ఈ హాయ్ అన్నది 50 సార్లు కావాలంటే 50 సార్లు ఒక్క లైన్ రాస్తే చాలండి, 50 సార్లు ప్రింట్ అయిపోతుంది. ఓకే. సో అలాగా మీకు ఆటోమేటిక్గా ఇది పని చెయ్యాలి అంటే ఈ లూప్ అంటే ఏంటి? మళ్ళీ 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 అదే తిప్పుతూ ఉంటుంది అనమాట, తిప్పడాన్ని. ఓకేనా. అంటే చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉంటుంది. ఓకేనా. దాన్ని మనం ఫార్ అంటాం. ఇప్పుడు దాని సింటాక్స్ ఎలా రాస్తాము? ఈ హాయ్ అన్నది ఒక 10 సార్లు ప్రింట్ చేద్దాం ముందు. ఓకేనా. 10 సార్లు ప్రింట్ చేసి అప్పుడు ఇంకా మనం ఏం చేయొచ్చు ఫార్తోని అన్నది కూడా చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నా first.html అయితే నేను ఓపెన్ చేసుకున్నాను, కన్సోల్ ఓపెన్ చేసుకున్నాను, ప్లస్ ఎక్స్టర్నల్ ఫైల్ వాడుతున్నాను. మీ అందరికీ తెలిసిందే script.js. ఓకే. సో ఇక్కడ నా సింటాక్స్ వచ్చేసి ఫార్ అండి. ఓకే. ఫార్ అని రాసి ఈ బ్రాకెట్స్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. ఓకేనా. ఇది బేసిక్ దీని యొక్క సింటాక్స్. ఇందులో ఫార్లో నాకు ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనం 3 పారామీటర్స్ ఇచ్చుకోవాలి ఇందులో. ఓకేనా. పారామీటర్స్ అంటే ఈ మధ్యలో ఇచ్చే వాటిని పారామీటర్స్ అంటారు. ఓకే. ఫార్లో. ఓకేనా. ఓకే. 1 2 3. ఓకేనా. 3 పారామీటర్స్ ఇచ్చుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ కామా ఉండదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి సెమీ కాలన్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి సెమీ కాలన్, సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చి సెమీ కాలన్, అప్పుడు థర్డ్ స్టేట్మెంట్. ఓకే. సో ఇప్పుడు చూసారా నా ఎర్రర్ పోయింది. బట్ ఇప్పుడు నేను ఏం చూపిస్తానంటే మీకు ఫస్ట్ వచ్చేసి మీరు వేరియబుల్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మీరు వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా. డిక్లేర్ అంటే ఏంటి? లెట్ ఎక్స్ అని, ఇది డిక్లరేషన్. అంటే ఎక్స్ అన్న వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకున్నాను. కాకపోతే మనం ఇక్కడే దీని యొక్క ఇనీషియల్ వాల్యూ కూడా ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇనీషియల్ వాల్యూ అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. దీన్ని నాకు ఇనీషియల్ వాల్యూ కింద ఇస్తున్నాను. ఓకే. ఎందుకు నేను 0 అని పెట్టాను అంటే మనం ఇప్పుడు జావా స్క్రిప్ట్లో చూసుకుంటే ఇండెక్స్ అన్నది మనకి దేంతో స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైనా సరే 0తో స్టార్ట్ అవుతుంది. అవునా. కావాలంటే మీరు ఇక్కడ 1 అని 2 అని మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. బట్ నేను 0 ఎందుకు ఇస్తున్నానంటే అది బేసిక్ ప్రాక్టీస్ అనమాట. 0 నుంచే మనం పెట్టుకుంటాం ఎక్కువ. ఎందుకు అంటే ఫర్ పర్పస్ ఆఫ్ ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ అన్నది ఎప్పుడైనా సరే మనకి జావా స్క్రిప్ట్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో సెకండ్ పారామీటర్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం ఎక్కడ మొదలవుతుంది అని ఇచ్చాం, ఎక్కడ ఆపాలి అని కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను ఈ హాయ్ అన్నది ఏదైతే ఉందో అది నేను 10 సార్లు ప్రింట్ చేయాలి అని చెప్పాను. అవునా. సో 0 నుంచి స్టార్ట్ అయితే నాకు 10వ నెంబర్ ఎప్పుడవుతుంది? 9 అవుతుంది. అంటే 0 1 2 3 4 5 6 7 8 9, అక్కడతో నాకు 10 నెంబర్స్ అయినాయి. అవునా. ఎందుకంటే 0 కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు నేను ఏం రాయాలి? ఎక్స్ లెస్ దెన్ 10 అంటే ఏంటి? ఇవి 10 నెంబర్స్, 0 నుంచి 9 వరకు 10 నెంబర్స్ కదా. సో అప్పుడు 10 సార్లు ప్రింట్ అవుతుంది. ఒకవేళ నాకు 10 కూడా ఇన్క్లూడ్ అవ్వాలి అంటే ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు 11 నెంబర్స్ వచ్చాయి ఇక్కడ. అవునా. సో గుర్తుంచుకోండి, ఇవి నేను ఆల్రెడీ కంపారిజన్ ఆపరేటర్స్లో చెప్పాను నేను. ఓకే. ఎవరైనా ఆ లెక్చర్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. ఓకే. సో 0 అవుతుందా? ఇక్కడ నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇవ్వకపోతే ఎప్పుడు నాకు 0లో ఉండిపోతుంది ఎక్స్. ఓకేనా. ఎప్పుడు ఇది అన్లిమిటెడ్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆగదు ఇది, ఇంకా లూపు అలా తిరుగుతానే ఉంటుంది, ఇంకా ఆగదు ఎప్పటికీ. ఎందుకు ఆగదు అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రిమెంట్ చేయకపోతే ఎక్స్ ప్లస్ ప్లస్ అని ఇవ్వాలి యాక్చువల్లీ. ఓకేనా. ఇక్కడ నేను ఎక్స్ అని ఇచ్చాను సింపుల్గా. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు నా ఎక్స్ 0లో ఉండిపోతుంది. అప్పుడు ఎప్పటికీ నాకు 10 వరకు రీచ్ అవ్వదు. అవునా. ఏం చేయాలి? నేను ఎక్స్ ప్లస్ ప్లస్ అని వాడాలి. ఎప్పుడైతే నేను ఎక్స్ ప్లస్ ప్లస్ అని వాడానో సో అప్పుడు 0 వెళ్తుంది. ఓకే. ఇక్కడ నేను చేయాల్సింది ఒకసారి చేసేస్తుంది. అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, కన్సోల్ డాట్ లాగ్ హాయ్ అని రాస్తున్నాను. ఓకే. ఇక్కడ హాయ్ కామా ఎక్స్ అని రాస్తాను, అంటే ఏ నెంబర్ ప్రింట్ అవుతుందని కూడా చూపించడానికి. ఇక్కడ స్పేస్ ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే. లోపలికి వస్తుంది, లోపలికి వచ్చి ఒకసారి ప్రింట్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే. నేను ఇప్పుడు చెక్ చేసుకుంటుంది అనమాట. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. 0 ఎప్పుడైనా 10 కన్నా చిన్నదే కదా. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఎక్స్ ప్లస్ ప్లస్, అప్పుడు ఎక్స్ ఏముంది? 0 ఉంది. ఇక్కడ ఏమవుతుంది? 1 అయిపోతుంది. 1 అయిపోయి మళ్ళీ ఇక్కడ నాకు ఇది ప్రింట్ చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది ఇక్కడికి, మళ్ళీ వెళ్ళి
1 కదా ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ. సో 1 లెస్ దెన్ 10 కాదో చెక్ చేసుకుంటుంది. సో లెస్ దెన్ 10 కదా, అప్పుడు మళ్ళీ ఎక్స్ ప్లస్ ప్లస్కి వెళ్తుంది, 2 అవుతుంది. అలా 10 వరకు వెళ్తుంది. ఓకే, 10 ప్రస్తుతానికి అయితే నేను ఈక్వల్ టు తీసేస్తాను. సో ఇప్పుడు ఎక్స్ ఏముంది, 10 అయింది అనుకుందాం. 10 లెస్ దెన్ 10 ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ఈ లూప్ ఏదైతే ఉందో దీన్ని లూప్ అంటాం. ఇది లూప్ యొక్క బ్లాక్ అనమాట. ఓకే, దీని నుంచి బయటకు వచ్చేస్తుంది, ఇంక ఇది ప్రింట్ చేయదు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. ఏమైంది, హాయ్ 0, హాయ్ 1, హాయ్ 2, అలా నాకు ఎక్కడ వరకు ప్రింట్ అయింది, 9 వరకు ప్రింట్ అయింది. ఎప్పుడైతే నాకు 10 అయిందో ఫాల్స్ అయిపోయింది కదా ఈ స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో బయటకు వచ్చేసేయి, ఆపేసే అక్కడితో అని చెప్తున్నాను. ఎప్పుడైతే నేను ఈక్వల్ టు ఇస్తాను చూడండి, ఎక్స్ ఈక్వల్ టు అని ఇచ్చానో అంటే 10 కూడా ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాను ఇక్కడ నేను. ఓకేనా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమైంది, హాయ్ 10. అవునా, 50 సార్లు కావాలనుకుందాం. సింపుల్గా మీరు ఇక్కడ 5 అని పెడితే 50 సార్లు ప్రింట్ చెయ్యి. ఇప్పుడు చూడండి, చూసారా నాకు ఏమైంది, 50 సార్లు ప్రింట్ చేసింది హాయ్ అని. అవునా. సో అలాగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇలా ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మనం అడ్వాంటేజ్ కింద వాడుకోవచ్చు. ఏంటి ఆ అడ్వాంటేజ్ అంటే మీకు ఎరేస్లో తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఎలా లూప్ చెయ్యాలి అన్నది మీరు తెలియడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అందుకని లూప్ అన్నది ఇలా పనిచేస్తుంది. ఓకేనా. సో ఇదనమాట. సో ఇప్పుడు మీరు కావాలంటే ఇంకొకటి చేసుకోవచ్చు, లూప్ లోపల లూప్ ఇచ్చుకోవచ్చు. ఏంటి ఆ లూప్ లోపల లూప్ అంటే, ఇక్కడ నేను ఎక్కువ రాకుండా ఉండడం కోసం నేను ప్రస్తుతానికి 3 అని ఇస్తాను, అంటే తక్కువలో చూపించుకుంటే మనకి బాగుంటుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఫార్ ఓకే లెట్ వై ఈజ్ ఈక్వల్ టు 0, వై లెస్ దెన్ 3, వై ప్లస్ ప్లస్. ఇక్కడ నేను ఏం చేశాను చూసారా, ఫార్ ఇచ్చి అందులో ఇంకో ఫార్ ఇచ్చాను. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి. ఇక్కడ నేను చూసారా ఏం చేశాను, ఫార్ లోపల ఫార్ పెట్టాను. ఇక్కడ నాకు ఏమవుతుంది, నా ఇప్పుడు బయట ఉన్న ఫార్ని నేను ఎక్స్ అంటాను, లోపల ఉన్న ఫార్ని నేను వై అంటాను. ఓకేనా. సో ఇప్పుడు నా ఎక్స్ ఒక్కసారి రన్ అయింది అనుకుందాం. ఓకే, 0తో రన్ అవుతుంది. అవునా, 0తో రన్ అయినప్పుడు నా వై ఏమవుతుంది అంటే 3 సార్లు రన్ అవుతుంది. అంటే 0, 1, 2. ఓకే, మళ్ళీ నా ఎక్స్ ఒక్కసారి రన్ అయింది, అప్పుడే ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఫస్ట్ లెట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0, ఇది రన్ అవుతుంది. ఫస్ట్ రన్ అయ్యి లోపలికి వచ్చి ఇది ఏదైతే ఉందో ఇది 3 సార్లు, దీని పని 3 సార్లు రన్ అవ్వడం కదా, 3 సార్లు రన్ అవుతుంది. మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ నాకు ఇంక్రిమెంట్ చేస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 అయ్యి మళ్ళీ లోపలికి వస్తుంది, లోపలికి వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ 3 సార్లు రన్ అవుతుంది, 0, 1, 2. ఓకే, అంటే ఇది ఎప్పటి వరకు రన్ అవుతుంది, ఇది నా ఎక్స్ ఫాల్స్ అయ్యేంత వరకు ఇది రన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఎక్స్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఎప్పుడైతే నాది 2 అయిందో అప్పుడు వై వాల్యూ మళ్ళీ 0, 1, 2. ఓకేనా. ఎప్పుడైతే నా ఎక్స్ అన్నది 3 అవుతాదో ఓకే అప్పుడు బ్రేక్ చేసేస్తుంది, బ్రేక్ అని రాస్తాను, బ్రేక్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. సో నా ఎక్స్ 0 అయింది, 0 అయ్యి ఇది బ్రేక్ అయ్యేంతవరకు ఇది రన్ అయిపోతుంది. అంటే 0 రన్ అవుతుంది, 1 రన్ అవుతుంది, 2 రన్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్ ఒక్కసారి రన్ అయ్యి ఇది మళ్ళీ రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదే నేను ప్రాక్టికల్గా మీకు ఎగ్జాంపుల్లో చూపెడతాను. ఓకేనా. సో ఇప్పుడు నేను సింపుల్గా console.log అని రాసి ఎక్స్ కామా వై అని రాస్తాను. ఓకేనా. అంటే ఫస్ట్ వచ్చే వాల్యూ ఎక్స్, సెకండ్ వచ్చే వాల్యూ వై. ఓకేనా. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా ఏమొచ్చిందో, నాకు 0 వచ్చి 0 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఆల్రెడీ నేను లోపలికి వచ్చేసింది కాబట్టి నేను ఎక్స్ అని ప్రతిసారి ప్రింట్ చేస్తున్నాను. అందుకని నాకు సెకండ్ టైం కూడా 0, 1, 0, 2. ఓకే, 0, 3 అని రావట్లేదు, ఎందుకని ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది కాబట్టి. అప్పుడు నాకు బయట ఎక్స్కి వెళ్ళింది, బయట ఎక్స్కి వెళ్ళి 1 ఇంక్రిమెంట్ చేసింది, మళ్ళీ 0, 1, 2. మళ్ళీ బయట ఎక్స్కి వెళ్ళింది, 2 ఇంక్రిమెంట్ చేసింది, మళ్ళీ 0, 1, 2. అంటే ఇది ఒక్కసారి తిరుగుతుంది. ఓకేనా, ఇది ఒక్కసారి తిరిగి ఇది దీని పని చేసుకుంటుంది. అంటే 0, 1, 2. మళ్ళీ ఇది ఒక్కసారి తిరిగి 0, 1, 2. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది పెయింట్లో కూడా చిన్న డయాగ్రామ్లో వేసి చూపిస్తాను మీకు కొంచెం అర్థం అవడం కోసం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్ ఒక్కసారి తిరిగింది అనుకుందాం, నా ఎక్స్ ఒక్కసారి ఇలా తిరిగింది అనుకుందాం, నా వై ఏం చేస్తుంది, 1, 2, 3. ఓకే, నా ఎక్స్ ఇంకొకసారి తిరిగింది అనుకున్నాం, అంటే ఇది 0 వాల్యూతో తిరిగింది, ఇప్పుడు ఇది 1 వాల్యూతో ఒకసారి తిరిగింది, మళ్ళీ 1, 2, 3 వై 3 సార్లు తిరుగుతుంది. మళ్ళీ నాది 2 అయినప్పుడు నా ఎక్స్ తిరిగింది అనుకుందాం. ఓకే, ఇది ఎక్స్, దీని లోపల మళ్ళీ వై 1, 2, 3. ఓకేనా. సో ఇలాగనమాట బేసిక్గా నాది పనిచేసేది. ఓకేనా. సో
ఇప్పుడు మీ అందరికీ ఫార్ లూప్ అన్నది ఇది బేసిక్ అనమాట. ఫర్దర్గా మనం ఎరేస్కి అలా వెళ్ళినప్పుడు కొంచెం ఇంకా వాడతాం అనమాట దీన్ని. ఇది ఎలా వాడాలి అన్నది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తాను, ఎందుకంటే ఈ యొక్క చాలా ఇంపార్టెంట్, ప్రతి దాంట్లో నేను టాస్క్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఓకేనా? ఓకే గైస్, ఇక్కడైతే మీకు చిన్న టాస్క్ ఉంది. టాస్క్ ఏంటంటే ఇది ప్లీజ్ ఎంటర్ ద టేబుల్ యూ వాంట్. అంటే మనకి టేబుల్స్ ఉన్నాయి కదా, ఏది 1 టేబుల్ అని 2 టేబుల్ అని. 2 టేబుల్ అంటే ఏంటి, 2 1 2 2 2 4 ఈ టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఆ టేబుల్స్ని జనరేట్ చేసే ఒక చిన్న సిస్టమ్ అనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఎంటర్ ద టేబుల్ యూ వాంట్. నాకు 2 టేబుల్ కావాలనుకుందాం, అంటే 2 1 నుంచి 2 10 వరకు కావాలి. ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో చూసారా నాకు ఏమొస్తుంది, 2 1 2 2 2 4 2 3 6 అలాగా 2 10 వరకు వస్తుంది. ఓకే, మీరు ఏదైనా ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 టేబుల్ ఎంటర్ చేశాను, ఏమొస్తుంది, నాకు 10 టేబుల్ వస్తుంది. అలాగే 31st టేబుల్ ఎంటర్ చేశాను, నాకేమొస్తుంది, 31st టేబుల్. ఓకే, సో అలాగా ఏ నెంబర్ టేబుల్ ఎంటర్ చేస్తే అది రావాలన్నమాట. సో ఇది ఒక చిన్న టాస్క్, మీకు ట్రై చేయండి, ఓకేనా? సో అందరూ ట్రై చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ లెక్చర్లో వచ్చేసి నేను ఈ ఫారిన్ ఫార్ ఆఫ్ వచ్చేసి ఎరేసు ఆబ్జెక్ట్స్ తర్వాత కవర్ చేస్తాను. నెక్స్ట్ లెక్చర్లో వచ్చేసి వైల్ అండ్ డూ వైల్, ఓకే, ఈ రెండు కవర్ చేస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం గైస్.